ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ఆడియన్స్ ను మెప్పించి మైమరిపించిన స్టార్ లో వెంకటేష్ ఒకరు. ఆయన చేసినటువంటి ఎన్నో క్యారెక్టర్స్ ఆడియన్స్ ని చాలా క్లోజ్ గా కనెక్ట్ అయ్యేలా చేశాయి. అయితే అన్ని అనుకున్నట్టు జరిగితే ఇప్పుడు ఆయన చేసిన అన్ని సినిమాలలో బొబ్బిల్ రాజా సీక్వెల్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఒక రీసెంట్ అప్డేట్ కూడా వచ్చింది. అయితే ఇంకా ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ డీసీపీ రామచంద్ర కూడా విక్టరీ వెంకటేష్ మన ముందుకి రాబోతున్నారట. అది 2004. విక్టరీ వెంకటేష్ ఈసారి ఘర్షణ సినిమాతో తిరిగి వస్తున్నాడు. డీసీపీ రామచంద్ర పాత్రలో దుమ్ము రేపాడు. వెంకీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. మళ్లీ ఇన్నాళ్లకు కాప్ రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు విక్టరీ. సైంధవ్ తర్వాత వెంకటేష్ ఇప్పుడు అనిల్ రావిపూడి మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉగాది పండుగ రోజున వచ్చింది. ఒక అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేశాడు నిర్మాత దిల్ రాజు. అనిల్ రావిపూడి మూవీలో వెంకీ మాజీ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడట. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇద్దరు హీరోయిన్స్ నటించే ఈ చిత్రంలో ఒక పాత్రలో మీనాక్షి చౌదరి నటించనుందని టాక్ వినిపిస్తోంది. మరో క్యారెక్టర్ ను సీనియర్ యాక్ట్రెస్ పోషించనుందట. సిమ్రన్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్ బర్త్డే కి పాన్ ఇండియా క్రేజీ అప్డేట్ ఒకటి వస్తుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఆ అప్డేట్ తప్ప మిగిలిన అప్డేట్స్ అన్నీ వచ్చేసాయి. ఫ్యాన్స్ అయితే ఈ క్రేజీ అప్డేట్ కోసం ఎంతో వెయిట్ చేశారు. ఇంతకీ ఆ నేషన్ వైడ్ ఊగిపోయే ఆ క్రేజీ అప్డేట్ ఎందుకు లేట్ అయినట్టు? ఇటీవల బన్నీ బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అభిమానులు. ఒకవైపు పుష్ప 2 టీజర్, మరోవైపు త్రివిక్రమ్ తో మూవీ అప్డేట్. ఈ రెండు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. అయితే బన్నీ అభిమానులు మాత్రం బిర్యానీ మిస్ అయ్యారు. అదే తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ మూవీ. బర్త్డే రోజున ఈ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ వస్తుందని సోషల్ మీడియాలో చాలా ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు. వీరి కాంబినేషన్ కు ఎందుకు బ్రేక్ పడింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక దశలో అట్లీ మూవీలో హీరోయిన్ గా సమంత నటించనుందని, మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడని, పాన్ ఇండియాను షేక్ చేసే ప్రాజెక్ట్ అని టాక్ వినిపించింది. అయితే అట్లీతో అల్లు అర్జున్ న్యూ మూవీ అనౌన్స్మెంట్ పెండింగ్ లో పడటానికి మెయిన్ రీజన్ స్టోరీ సెట్ కాకపోవడమే అని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో బన్నీకి బాండింగ్ ఉంది. చాలా కాలంగా వీరిద్దరూ ఒక లైన్ ను డిస్కస్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నారు. కానీ అట్లీ రాసిన కథపై బన్నీకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందట. అందుకే ఈ కాంబినేషన్ కు ఐకాన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట. వన్స్ స్టోరీపై బన్నీకి క్లారిటీ వస్తే అదే రోజు సినిమాపై అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు బన్నీ సన్నిహితులు. హెల్త్ పూర్తిగా సెట్ అవ్వడంతో తన కెరియర్ మీదే పూర్తిగా ఫోకస్ పెట్టింది సమంత. టెరిఫిక్ కంబ్యాక్ తో అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని ఒప్పేసుకుంటుందట. ఇందులో భాగంగా రీసెంట్ గా పుష్పరాజ్ తో సినిమా చేయబోతున్న విషయం, రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఫైనల్ అవ్వడం మనకు తెలిసిందే. అలాగే నెక్స్ట్ కాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట హీరోయిన్ సమంత. కోలీవుడ్ లో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. కానీ అందులో విజయ్ నటించే చివరి చిత్రం మాత్రం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మారింది. దళపతి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ ఉండటంతో ఒక చిత్రంలో నటించి రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు వినోద్ దళపతి చివరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకు తగ్గ పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీ రెడీ చేశాడు. విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో ప్రస్తుతం స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడు. అందులో భాగంగా త్రిషా డేట్స్ లాక్ చేయాలి అనుకుంటున్నారట. తమిళనాట విజయ్ త్రిష కాంబినేషన్ కు మామూలు క్రేజ్ లేదు. పైగా ఇటీవల రిలీజ్ అయిన లియో సెన్సేషనల్ హిట్ గా మారింది. వీరి కాంబినేషన్ కు క్రేజ్ ను మరింత పెంచింది. అందుకే విజయ్ చివరి చిత్రంలో ముందుగా త్రిషాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ త్రిష దగ్గర డేట్స్ లేకపోవడంతో ఆ ఛాన్స్ సమంతకు దక్కనుందని ప్రచారం సాగుతోంది. విజయ్ సమంత కలిసి కత్తి, తేరి, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించారు. సందీప్ వంగ రీసెంట్ గా ట్రెండింగ్ డైరెక్టర్స్ లో ఒకరు. ఈ మధ్య కాలంలోనే ఆడియన్స్ దగ్గర నుంచి బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న ఓ సూపర్ డూపర్ డైరెక్టర్ ఇస్ సందీప్ వంగ. హీరోయిజం కి ఒక కొత్త డైమెన్షన్ ని ఆవిష్కృతం చేసినటువంటి డైరెక్టర్ ఇస్ సందీప్ వంగ. యానిమల్, దాని తర్వాత అర్జున్ రెడ్డి, ఈ సినిమాలు నేషన్ ని ఎంతలా ఊపేశాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ తన ప్రాజెక్ట్స్ లో ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ గా అండ్ అలాగే అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా చూపించబోతున్నట్ట. సందీప్ వంగ సినిమాల్లో హీరోలు వారి క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు కొత్తగా డిస్కస్ చేయాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్,
యానిమల్, ఇండియన్ సినిమాలో ల్యాండ్ మార్క్ క్యారెక్టర్స్ గా మారాయి. త్వరలో ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు సందీప్ వంగ. డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తానంటున్నాడు. ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ డిజైన్ చేశాడట. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుందని టాక్ ఉంది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ తో సందీప్ వంగ ప్లాన్ చేస్తున్న సినిమాను పూర్తిగా డాన్స్ బేస్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడట. అల్లు అర్జున్ డాన్స్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ డాన్స్ ను హైలైట్ చేస్తూ స్టోరీ రాస్తున్నాడట సందీప్ వంగ. ఇక యానిమల్ 2లో రణబీర్ హీరోయిజం కంటే విలనిజం ఎక్కువగా భయపెడుతుందట. ఆ క్యారెక్టర్ కూడా టెరిఫిక్ గా ఉంటుందట. యానిమల్ సీక్వెల్ లో రణబీర్ వర్సెస్ రణబీర్ ఎపిసోడ్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తాయట.